హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఒక మంచి స్వీట్ని తయారు చేసుకుందాం. కప్పు గోధుమ పిండి ఉంటే చాలు ఈ రసాలు ఊరే స్వీట్ని చిటికలో తయారు చేసుకోవచ్చు. స్వీట్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, జ్యూసీగా సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని లేదా మైదా పిండిని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన ఫ్లోర్ని ఇందులోకి తీసుకోవచ్చు. ఏ స్వీట్ తయారు చేసుకున్నా చిటికెటంత ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం అంత ఉప్పు వేసుకుని కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకున్నా ఆయిల్ పీల్చేసుకుంటాయి, కాబట్టి ఇలా కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సుజీ రవ్వ, అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే ఉండలాగా అవ్వాలి. ఇలా మీకు ఉండలా అవ్వలేదు అనిపిస్తే కనుక 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని కలుపుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోగా ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా పంచదారని తీసుకోవాలి. ఇందులోకి 3/4 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదార అంతా కరిగిపోయి ఇలా కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. కొద్దిగా యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పంచదార పాకాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా ఇలా చక్కగా నానిపోయింది. సగం పిండి ముద్దను తీసుకుని ఫ్లోర్పై వేసుకుని కొద్దిగా పొడి పిండిని కానీ ఆయిల్ కానీ వేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు మరి పల్చగా చేసుకోకూడదు. అలా అని మందంగా కాకుండా కొంచెం తిక్కుగానే ఈ చపాతీని మీరు ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి. ఇంట్లో వాడుకునే ఏదైనా డబ్బా మూత కానీ లేదా ఇలా గిన్నె కానీ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న పూరీలాగా ప్రెస్ చేసుకుని తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి. ఇలా తయారు చేసుకున్న పూరీలు మరి పలుచగా ఉండకూడదు, అలా అని మరి థిక్గా కూడా ఉండకూడదు. ఈ మాత్రం థిక్నెస్తో ఉంటే సరిపోతుంది. వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పొంగకుండా ఉండడం కోసం ఫోర్క్తో ఇలా చిన్నగా హోల్స్ని పెట్టుకోవాలి. ఆయిల్ పూర్తిగా వేడిగా అవ్వకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని వేసుకుని వేయించుకోవాలి. అలాగే ఈలోగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో సింపుల్గా చేసుకుని చాలా రకాల స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీలను పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లో మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీటిని వేసుకున్న వెంటనే కదుపుకోకుండా కొంచెం సెట్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని వేయించుకోవాలి. వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇవి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి కొంచెం అంత ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనలేనండి, దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఏమీ రాదు. వీడియోలో కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే ఇలా కొంచెం అయితే వేసుకుంటున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న పూరీలను ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తో ఇవన్నీ కలిసినట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతతో కవర్ చేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే పూరీలు పాకాన్ని బాగా పీల్చుకుని సాఫ్ట్గా అవుతాయి. చూసారు కదా ఎంత చక్కగా పాకాన్ని పీల్చుకున్నాయో. ఇందులో వేసిన పాకం చక్కగా పీల్చేసుకున్నాయి. మీరు కూడా ఒకసారి ఈ స్వీట్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని కొత్త వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ చాలా జ్యూసీగా ఉంటుంది. చూసారు కదా, ఈ రసాలు ఊరే స్వీట్ని నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నెలా కరిగిపోతుంది. చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.